తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగానే పోరాటం చేస్తారని చెప్పేసి మాజీ మినిస్టర్ అయిన కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్నటి రోజున ఏదైతే మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి రాజ్యసభ తిరస్కరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా కుట్రలు జరిగాయని చెప్పి అంశాన్ని ప్రస్తావించుకుంటూ వస్తూ రాబోయే ఎలక్షన్స్ గురించి కూడా ఆయన ముందే చెప్పడం జరిగింది. మరి అయితే ఒంటరిగా పోటీ చేస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. మరి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో రాజకీయంగా ఏ నిమిషం ఏం జరుగుతుందో అని చెప్పేసి అనేక ఊహాగానాలు ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మీ పార్టీ నుంచి చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఒక రకంగా, మరో పక్క చూసుకుంటేనేమో కాంగ్రెస్, సిపిఐ, వామపక్షాలు కలుస్తాయని ఒక పక్క, బీజేపీతో బీఆర్ఎస్ కలిసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకనొక టైంలో పార్టీనే ఆ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్, బీజేపీ విలీనం అవుతాయని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి. కేటీఆర్ గారు మాత్రం ఈ రోజు వాళ్ళ తరపు నుంచి ఫస్ట్ ఇచ్చారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆయన అయితే సింగిల్ గా పోటీ చేస్తుంటున్నారు. సింగిల్ గా పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ అది ఎంతవరకు ఎగ్జిస్టెన్సీ ఉంటుంది అనేది ఆలోచించాలి. అంటే ఫస్ట్ టైం అప్పుడు గెలవటంలో అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కామన్ గా అప్పుడేమో అందరికి తెలంగాణ సెంటిమెంట్ ఒకటి ఉండింది, ఆ ఉద్యమం ఇది ఉండింది కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటే బాగుంటదని, అప్పుడు టీఆర్ఎస్ కాబట్టి ఉంటే బాగుంటది అనేది ఒక ఆలోచన ఉండింది. సరే, క్రమేపీ దాని తర్వాత రెండో అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు సరిపోదు, ఇంకొక అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. సరే, ఇంకొక అవకాశం ఇచ్చి చూసారు. అయినా మార్పు ఏమీ రాలేదు కదా. ప్రత్యేక తెలంగాణ ఏదైతే సిద్ధించిందో దాని తర్వాత మార్పు అనేది రావాలి. ఇక్కడ మార్పు అనేది రాలేదు. ఆ మార్పు రాకపోతే ఆబ్వియస్లీ వాళ్ళకందరికీ అనిపిస్తుంది కదా, ఓటర్స్కి, ప్రజలకందరికీ కూడా, ఎందుకు మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా పరిస్థితులు ఏం మార్పు వచ్చింది, ఏమైనా కట్టాడా అని చూస్తే కట్టింది ఏమి లేదు కదా. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి కట్టి దానిలో 1,00,000 కోట్ల అవినీతి అనేది కనపడుతుంది. ఇంకే సెక్రటరేట్ కట్టాడు. ఆ సెక్రటరేట్ ఎందుకోసం కట్టాడు, ఎవరు కాంట్రాక్ట్స్, యాక్చువల్లీ ఉన్నది ఒక సెక్రటరేట్ ఉంది, దానిలో బాగానే ఉంది. అంటే ఇంకా కూడా కొద్ది రోజులు నడుపుకొని ఇంకో కొన్ని సంవత్సరాలు నడుపుండొచ్చు, ఇంకో 10-15 ఏళ్ళు నడుపుకోవచ్చు. అలాంటి సెక్రటరీ, అది కూడా యాక్చువల్లీ ఉమ్మడి స్టేట్లో కొత్తగా కట్టిన బిల్డింగే, దాన్ని కూడా కూలగొట్టించేసి మళ్ళీ ఇంకోటి కట్టుకోవటం కానివ్వండి. ఇంకా ఏదైతే అమరవీరులకి స్తూపం కట్టిస్తాను, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాను, ఈ రకంగా పలువురు అబద్ధాలన్నీ, నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు. వాళ్ళకి ఇంటికో జాబ్ ఇస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. దానిలో ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పటికి కూడా శిలాపలకం కూడా పెట్టలేదు అమరవీరుల స్తూపం దగ్గర. అంటే ఇవన్నీ కూడా ఇంకా జరిగిన అభివృద్ధి ఏంటి? మెట్రో అనేది అప్పటికే వచ్చునింది, రోడ్ మ్యాప్ వచ్చునింది, ఔటర్ రింగ్ రోడ్లు ముందే వచ్చేసి ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ముందే ఉన్నాయి, అంటే కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్ ఆల్రెడీ ఉన్నప్పుడు దాని చుట్టూ ఇంకా బిల్డింగ్లు లెగుస్తా పోతాయి. అంతకుమించి వీళ్ళు 10 ఏళ్ళు చేసింది ఏమీ కనపడలేదు. అంటే ఉన్నదాన్నే జరుగుతా వచ్చింది, వర్క్ జరుగుతా వచ్చింది. అంతకుమించి వీళ్ళు ఒకవేళ ఆయన ఐటీ శాఖ మంత్రి కాకుండా ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడా అంటే అది లేదు, అదే ఆల్రెడీ ఉన్నటివే. ఏం జరిగినాయి అభివృద్ధి? వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అని అంటే ఏమీ కనపట్ల. ఏంటంటే హైదరాబాద్ ని ముంచేశారు, వర్షం వస్తే మునిగిపోయేటట్టు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా, అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ స్థలాలు ఆక్యుపైల్ చేసేయటం, బిల్డింగ్లు కట్టేయటం, సో చెరువులన్నీ కబ్జాలు చేయటం, వాటి మూలాన బిల్డింగ్లు కడితే అంతా మునిగిపోవటాలు కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంది. సరే, ఈ రోజున వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే గెలిచేదానికి ఎవరు సిద్ధంగా లేరు, అధికారం వస్తుందనే నమ్మకం కూడా లేదు వాళ్ళతో పొత్తుకెళ్తే. ఇంకోటి ఏంటంటే కవిత ఏదైతే లిక్కర్ కేసు కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసులు హరీష్, కేటీఆర్ గారి మీద కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ అనేది కుటుంబ సభ్యుల మీద కూడా చేసుకోవటం. అంటే ఇక్కడ కుటుంబ సభ్యుల్ని, అంటే నాకు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతారు అనే ఒక ఉద్దేశంతో కాబట్టి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్టిస్టుల మీదే కావచ్చు, కాంట్రాక్ట్ మీదే కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళనే కావచ్చు, అన్ని రకాలుగా అన్ని సంస్థలకి, కలెక్టర్స్ కానీ అన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరివి ఫోన్ ట్యాపింగ్లు జరగటం కానివ్వండి. ఇంకోటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరితం, అంటే సీఎం ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పరిపాలన అనేది జరుగుతుంది అనేది ఆయన తేల్చి చెప్పేశారు కేసీఆర్ గారు. ఏంటంటే సెక్రటరేట్ కి అంటే అవసరం లేదు అందరూ అని అన్నారు కదా, సెక్రటరేట్ కి రావు అని అంటే సీఎం ఎక్కడుంటే అక్కడ నుంచి అధికారం. అట్లాంటప్పుడు సెక్రటరేట్ కట్టుకోవటం ఎందుకు? వేస్ట్ కదా, కొన్ని వేల కోట్లు పోసి దాన్ని కట్టుకోవటం వేస్ట్ కదా. సో ఇవన్నీ ప్రజల్లో అయితే ఒక ఇదైతే ఉంది,
ఓకే. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు. ఉమ్. సో అందుకే వాళ్ళని ఓడించడం కానీ పక్కన పెట్టడం కానీ జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మొదట్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో ఇంకా కేసీఆర్ నరేంద్ర మోదీతో రాజీకి వచ్చేసాడు. అతి త్వరలో బీజేపీలో ఈ బీఆర్ఎస్ పార్టీని కలిపేస్తారని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చాయి. అలా కలిసే అవకాశం లేకపోతుంటారు భవిష్యత్తులో కూడా? అంటే మేబీ మీరు చెప్పేది ఒక విధంగా వాళ్ళ ఆలోచన ఉండుండొచ్చు అప్పట్లో. ఉమ్. అంటే ఓడిపోయి ఉన్నారు, అది కాక కేసులలో చాలా ఇరుక్కొని ఉన్నారు. అంటే ఆ ఒప్పందం మీదే కవిత గారిని కూడా బయటికి బెయిల్ రావడం జరిగిందని కూడా చాలా బలంగా జరిగిన ప్రచారం అప్పట్లో. అంటే ఈ కేసుల్లోనాక బెయిల్ అనేది ఎంత పెద్ద క్రిమినల్ కైనా బెయిల్ అనేది అయితే వచ్చేస్తుంది. ఓకే. కొన్ని రోజుల వరకే ఉంటది, తర్వాత బెయిల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఉమ్. సో దాని మూలన బెయిల్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఉమ్. కాకపోతే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఉన్నాయి, ఉమ్. ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ కూడా గతంలో జరిగిన అవకతవకలు అన్ని స్కాములు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. అవును. అంటే డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి ఆఖరికి. మళ్ళీ ఫార్ములా రేసింగ్ కేసు కూడా ఉంది కదా, కారు ACB కి రేసింగ్ సంబంధించిన. అది కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి కేసులో ఉన్నాయి. మేబీ వాళ్ళకు అనిపించుండొచ్చు అంటే ఇద్దరు ఆడ సమఉజ్జీలుగానే కనపడతారు. ఉమ్. ఇక్కడ రేపు అధికారం సీఎం క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు బీజేపీ వాళ్ళకే కావాలంటది. ఉమ్. వీళ్ళు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మేము 10 సంవత్సరాలు సీఎం గా ఉన్న వ్యక్తులం, మేము మినిస్టర్లు తీసుకొని అయితే ఆగలేం కదా అని వీళ్ళకు ఉంటది. ఓకే. సరే ఇంత ఇది చేసి ఈ రోజున కేటీఆర్ కి కేసీఆర్ గారు కొడుకుని కేటీఆర్ గారిని సీఎం క్యాండిడేట్ గా చూడాలనేది ఆయన ఆశ కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారికి. ఉమ్. రేపు పొద్దున కూతుర్నే అందుకే పక్కన పెట్టారు కదా, ఉమ్. హరీష్ రావు గారిని కూడా పక్కన పెట్టారు కదా. ఉమ్. సో ఇలాంటప్పుడు బీజేపీకి సీఎం సీట్ వెళ్ళింది అనుకోండి, ఆయనకి నచ్చదు కదా. ఓకే. అది ఉంటది ఖచ్చితంగా, డిఫరెన్స్ ఉంటది. సరే చాలా వరకు ట్రై చేసి ఉంటారు, ఉమ్. ఎక్కడా కూడా పొసుకుండదు. ఉమ్. వాళ్ళు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కైవసం చేసుకుంటా వస్తున్నది బీజేపీ. ఉమ్. సో తెలంగాణలో కూడా వాళ్ళే క్యాండిడేట్లు సీఎం ఉండాలనే ఆలోచన ఉండొచ్చు. ఓకే. సో దానికోసం ఇక్కడ డివైడ్ అయి ఉంటది. సో ఖచ్చితంగా ఇద్దరికి ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు మేము సీఎంగా ఉన్నాం, మేము సీఎంగా ఉండాలనే ఆలోచన వీళ్ళకి ఉంటది కాబట్టి కలిసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అంటే ఓన్లీ సీఎం సీట్ కోసమే కలవట్లేదు అంటారా, లేకపోతే వీళ్ళు మేము బలం ఉంది మేము గెలుస్తాం మాకు పొత్తులు అవసరం లేదనుకొని ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? వీళ్ళకి బలం అయితే లేదు. ఇప్పుడు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఉమ్. సో ఇప్పుడైతే బలం అనేది చచ్చిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే కవిత గెలుస్తుందని అయితే ఉండదు, ఎందుకంటే ఆమె గెలిచే అవకాశాలు అయితే లేదు. ఆమెకు ఒక సీట్ అయినా వస్తుందో రాదో కానీ తెలియదు. కానీ ఇంటి గుట్టు బయట అయితే చెప్తుంది కదా, ఇంట్లో విషయాలు అయితే బయట చెప్తా ఉంటది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎలాగో తెలంగాణకి కవిత అలాగా. సో ఇంటి గుట్టు బయట చెప్తే అదే చాలు కదా ప్రజలకి, ఏం జరుగుంటది అప్పుడు అనేది ఒక ఆలోచన కంటూ వస్తారు. ఓడించడానికైతే ఉపయోగపడుతుంది. ఎంతో అంత ఓటు చీల్చటమో కానివ్వండి, వీళ్ళు కుట్రలు బయటపడినాయని వాళ్ళే ఓటు ఇంకొక పార్టీకి వేస్తారు. ఓటర్స్ అయినా వీళ్ళ సానుభూతి పనులు ఓట్లు ఏమైనా ఉన్నాయనుకో, కవితకి రాదు, బీఆర్ఎస్కి వెళ్ళదు, రెండింటికి వెళ్ళవు, అది ఇంకో పార్టీకి వెళ్తాయి. సో ఖచ్చితంగా అది వేరే పార్టీకి పెచ్చు అవుతుంది. కానీ వీళ్ళకైతే బీఆర్ఎస్కి అయితే ఏమి దాని మూలాన కవిత ఇంట్లో వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతుందంటే సింపతి అయితే రాదు. వీళ్ళు బాగా 10 ఏళ్ళు తిన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, తెలంగాణ వచ్చి బాగుపడిన వాళ్ళు ఎవరు అని అంటే కేసీఆర్ కుటుంబం. ఆ 4 బాగుపడ్డారు. ఆ 4 బాగుపడటం కానీ తెలంగాణ తెప్పించుకున్నారు, తెలంగాణ వచ్చింది. అంతకు మించి బాగుపడిన వాళ్ళు ఎవరు కనపడటం లేదు. ఎందుకంటే అసలు ఈజీగా తెలుస్తుంది కదా, బాగా బంగారు కుండ నిండు కుండ లాంటి రాష్ట్రాన్ని ఖాళీ కుండం చేశారు. సో అదైతే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ఓడిపించిన జనాలకైతే ఏ ఇష్యూలు ఎప్పుడు ఎట్లా జరిగాయి, ఈ 10 సంవత్సరాలు జరిగిన ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా. సో ఖచ్చితంగా దీనిలో అయితే టీఆర్ఎస్కి అయితే ఎప్పటికీ ఇది ఇంకా కోలుకునే ప్రసక్తి అయితే ఉండదు. ముందంతా టీఆర్ఎస్ అని చెప్పి మేము అంటే టీఆర్ఎస్ అని కాదు, తెలంగాణ ఉద్యమం రాగిల్చేటట్టు మాట్లాడటం, కేసీఆర్ బయట వస్తే ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు కదా. ఇప్పుడు ప్రజలకు అన్నీ తెలుసు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి అనేది ఉంటది కదా, క్వశ్చన్ చేస్తారు కదా. సో రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి ఏం సమాధానం చెప్తాడు ఆయన? అసలు బహిరంగ సభలే కదా వెళ్ళేది. ఆ బహిరంగ సభల్లో కూడా ప్రజలకి నాడి తెలుసుకోవాలని ఏ రోజు ఆయన చూడలేదు. ఆయన ఓపెన్ గా ఆయన ఏమైతే చెప్తాడో అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, అక్కడక్కడ ప్రజలతో మాట్లాడిస్తారు. సో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో వింటారు. ఆయన డైరెక్ట్ మూవ్ అయిపోయి వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఫంక్షన్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఒపీనియన్స్ కనుక్కుంటారు. ఇలాంటివి కనుక్కున్నప్పుడు కొంచెం తెలుస్తుంది కదా. ఈయన ఎక్కడికి వెళ్ళాడు కదా, ఎప్పుడో భారీ బహిరంగ సభ పెడితే 6 నెలలకో సంవత్సరానికో దానికి వెళ్తాడు. దానికి వెళ్ళి 4 మాటలు మాట్లాడి ఈయన చెప్పేది వినాలే కానీ ప్రజల నుంచి వచ్చే ఒపీనియన్ ఆయనకు అవసరం లేదు. సో అందుకని సక్సెస్ రేట్ ఇంకా ఉండదు.
నమస్తే.